వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీకి చేరిన సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికలపై అధిష్టానం ఫోకస్. పార్టీ ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తా. అఖిల ప్రియకు సీటు ఇస్తే సహకరించే ప్రసక్తే లేదన్న ఏవి సుబ్బారెడ్డి. పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారు. వైసీపీని వీడే ప్రసక్తే లేదన్న గురునాథ్ రెడ్డి. గెలుపోటములు సహజం. 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ ను వదిలే ప్రసక్తే లేదన్న కేటీఆర్. నాగర్ కర్నూలు జిల్లా రాంపూర్ పెంట గ్రామంలో దారుణం. 2 పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య. నాసిక్ లో ప్రధాని మోదీ ఆధ్యాత్మిక పర్యటన. కాలరాం ఆలయంలో ప్రత్యేక పూజలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొయినాబాద్ యువతి మిస్సింగ్ కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులైనా కేసు నమోదు చేయకపోవడంపై మండిపడ్డారు. ఈ నెల 8వ తేదీన హబీబ్ నగర్ లో యువతి అదృశ్యమైంది. 10వ తేదీన యువతి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుటుంబ సభ్యులు హబీబ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా శ్రీనివాసరెడ్డి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు వివరాలను పరిశీలించారు. కేసుపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని శ్రీనివాసరెడ్డి చెప్పారు. హబీబ్ నగర్ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. మళ్లీ ఇలాంటి పొరపాటు జరగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. మొయినాబాద్ యువతి మృతి కేసు ఇవాళ కీలక మలుపు తిరిగింది. చనిపోయిన యువతిని హబీబ్ నగర్ కు చెందిన ముస్లిం యువతిగా గుర్తించారు. యువతి ఆత్మహత్య చేసుకుందని నిర్ధారించారు. కేసు వెలుగులోకి వచ్చి ఇన్ని రోజులు కావస్తున్నా ఇవాల్టి వరకు కేసు కొలిక్కి రాలేదు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై సిపి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ లో అందిస్తారు. ఉషా, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిజం ఈ నెల 8వ తారీఖున హబీబ్ నగర్ లో యువతి ఏదైతే మొయినాబాద్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతమైనటువంటి ప్రదేశంలో ఒక గుర్తు తెలియని మృతదేహము పూర్తిగా కాలిపోవడంతో అక్కడ ఉన్నటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ఏదైతే గత 8వ తారీఖు నుంచి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే సుమారు 5 రోజుల వరకు కూడా ఎవరు మృతదేహానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకపోవడంతో పోలీసులకు ఇది ఛాలెంజింగ్ కేసులుగా నమోదైంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే హబీబ్ నగర్ లో 8వ తారీఖునే ఎవరైతే మృతి చెందిన యువతి సోదరుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఎవరైతే
ఎవరైతే పోలీసులు ఎవరైతే ఉన్నారో ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. వీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం వల్లే, మిస్సింగ్ కేసులో నమోదు చేసుకోకపోవడం వల్లే తన సోదరి మృతి చెందింది అన్న కోణంలోనే తాను కూడా కాసేపటి క్రితమే ఆగ్రహం వ్యక్తం చేశారు మీడియా ముఖంగా. అలాగే లోకల్ ఎమ్మెల్యే కూడా ఈ ఇష్యూకి సంబంధించి కూడా మాట్లాడారు. మొత్తం మీద పోలీసుల నిర్లక్ష్యం వల్లే తాము తమ సోదరుని కోల్పోయామనుకోవడంలో తన సోదరుడు పేర్కొనడం జరిగింది. ఈ ఇష్యూ మీద కాసేపటి క్రితమే హైదరాబాద్ సిటీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కూడా వచ్చి పోలీసుల మీద పోలీసులు ఏదైతే కేసు నమోదు చేసుకోలేదో దీని మీద కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటిది మరొకసారి కాకూడదన్న కోణంలోనే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కూడా వీరికి దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం చూస్తున్నట్టయితే మృతదేహం మొత్తం కూడా ఇప్పటికే ఉస్మానియా మార్చురీలో ఉంది. గత 5 రోజులుగా ఉస్మానియా మార్చురీలో ఉన్నటువంటి ఈ మృతదేహం ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తి ఆధారాలతో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా సిపి రియాక్ట్ అవ్వకపోవడంతో సిపి రియాక్ట్ అయిన తర్వాత మాత్రమే వీరు కేసు నమోదు చేసుకున్నట్టుగా కూడా తన సోదరుడు అలాగే ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఆరోపణలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మొయినాబాద్ మిస్సింగ్ కేసు ఏదైతే ఉందో, యువతి మిస్సింగ్ కేసు ఏదైతే ఉందో దాన్ని ఛేదించారు పోలీసులు. హబీబ్ నగర్ ఏదైతే మల్లేపల్లికి సమీపంలో నివాసం ఉండేటటువంటి ముస్లిం యువతి ఏదైతే డ్రీమ్ వ్యాలీ దగ్గరికి ఆటోలో వెళ్తూ ఉన్నటువంటి దృశ్యాల ఆధారంగా ట్రేస్ అవుట్ చేశారు పోలీసులు ఈ మృతదేహాన్ని. ప్రస్తుతం మృతురాలు ఎలా చనిపోయింది, ఎవరైనా చంపారా లేకపోతే తానే సూసైడ్ చేసుకుందా, పెట్రోల్ పోసి తగలబెట్టేంత సూసైడ్ చేసుకునేంత పురిగొల్పినటువంటి వ్యక్తులు ఎవరు, లేదా తన మీద ఎవరైనా మర్డర్ అటాక్ చేశారన్న కోణంలో పలు కోణాల్లో అయితే పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో టెక్నికల్ ఎవిడెన్స్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ని ఆధారంగానే ఈ కేసుని ఛేదించడం జరిగింది పోలీసు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి మరి కాసేపట్లో సౌత్ జోన్ డీసీపీ అయితే మొత్తం ఈ కేసుకి సంబంధించిన వివరాలు మొత్తం కూడా వెల్లడించే అవకాశం ఉంటుంది. నిత్య. రైట్ ఉషా, థ్యాంక్ యూ. ఒక విషయం కూడా ఏం తెలిసిందంటే నాకు ఇక్కడ వచ్చే ముందే ఒక ఉమెన్ మిస్సింగ్ కేసు వచ్చింది. 10వ తారీఖు నాడు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు. మా వాళ్ళు ఇమ్మీడియట్గా దాని మీద యాక్ట్ చేయలేదు. మిస్సింగ్ కేసు పెట్టాలి, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాల్సింది చేయలేదు. ఇప్పుడు ఇందాక మధ్యాహ్నమే ఆ అమ్మాయి ఎడ్వాడిలాగా అక్కడ హైదరాబాద్ ఏరియాలో ఎడ్వాడి ఖాళీ పడి ఉంది, అక్కడ తేలిందని ఆ ఫొటోస్ అవి మ్యాచ్ అయింది. అక్కడ పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తున్నారో చూసి ఎంతైనా వాళ్ళు చేస్తారు అక్కడ. బట్ మిస్సింగ్ కేసు ఇక్కడ పెట్టి ఇమ్మీడియట్గా యాక్ట్ చేసుకుంటే ఎలా ఉండదో తెలియదు. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీలో టికెట్ల పంచాయతీ తారాస్థాయికి చేరింది. 3వ విడత జాబితా విడుదల తర్వాత నియోజకవర్గాల్లో అసంతృప్తులు పెళ్లుబీకాయి. పెలమనూరు టికెట్ జోగి రమేష్ కు ఇవ్వడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం పార్టీ అధినేత చంద్రబాబును కలిసి తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు పెనమలూరు టికెట్ ఆశించి భంగపడ్డారు పడమట సురేష్. ఆయన కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో జోగి రమేష్ కు సహకరించేది లేదని తేల్చి చెబుతున్నారు.
ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సంతోష్. ఏదైతే పెనమలూరు పంచాయతీ అనేది కూడా ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మార్చిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కృష్ణా జిల్లా రాజకీయాలు సర్వత్రంగా శరవేగంగా అయితే కనుక మార్పులు చెందుతూ ఉన్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆశావాహులందరూ కూడా భంగపడి తమ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క నిరాశ అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కనుక పంచాయతీకి తెలనన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి ఉన్నారు. ఆ పార్థసారథికి ఇప్పుడు సీటు లేకపోవడం, అదే విధంగా సీటు లేకపోవడం తోటి తను వేరే పార్టీ వైపు కూడా చూస్తున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే మంత్రి జోగి రమేష్ కూడా అయితే పెనమలూరు నియోజకవర్గంలో అయితే కనుక ఇన్ఛార్జ్ గా బాధ్యతలు ఇస్తూ కూడా నియమించడం కూడా జరిగింది. మరోవైపు అక్కడే పడమట సురేష్ సైతం కూడా తన యొక్క వైసీపీలో సీటు వస్తుందని చెప్పి ఎప్పటి నుంచో కూడా భావించినప్పటికీ కూడా తనకి కూడా రాకపోవడం కొంత అసంతృప్తి అయితే కనుక దారి తీసిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అధిష్టానం మాత్రం రానున్న ఎన్నికల్లో అందరూ కలిసి వెళ్ళాలి అంటూ కూడా ప్రతిగించినప్పటికీ కూడా చాలా కొంతమంది నాయకులు మాత్రం సత్యమీర అంటున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఆ వైసీపీ నాయకులు కీలకమైనటువంటి నాయకులు అయితే కనుక ఇక్కడ పెనమలూరు కీలకమైనటువంటి నాయకులతో కూడా సమావేశమవుతున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ముఖ్యంగా సామాజిక వర్గానికి సంబంధించి ఏదైతే పార్థసారథికి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలతో అయితే కనుక సమావేశం ఈ వార్తలు చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. నిత్య రైట్ సంతోష్, థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు తాబేదారు, చంద్రబాబు నాయుడు చంక నాకే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పైసల కోసం ఏ గడ్డైనా కరవటానికి రెడీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇక్కడ స్కామ్ జరుగుతూ ఉందా? ఏం స్కామ్ జరుగుతూ ఉంది? మేమేమన్నా ఇంటి నిర్మాణాలకు డబ్బులు తీసుకెళ్ళి ఇస్తామా? ఆన్లైన్, ప్రతిదీ కూడా ఆన్లైన్ పేమెంట్. పవన్ కళ్యాణ్ కనీసం బుర్రలేదు, కళ్ళు గుట్టి కడుపు మంట పచ్చరోగులాగా తయారైపోయారు. పచ్చరోగులు వెదవలేదంతా. ప్రధానమంత్రికి లేఖలు రాస్తారంట. దేనికి రాస్తారు ప్రధానమంత్రికి మీద లేఖలు? ఎవరి మీద రాయాలా? చంద్రబాబు నాయుడు మీద రాయి, చంద్రబాబు నాయుడు కొడుకు మీద రాయి, చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దోచుకున్న డబ్బుల మీద రాయివయ్యా. చంద్రబాబు నాయుడు ఏమో నోట్లో ఏలు పెడితే కొరకలేనోడు ఈ పవన్ కళ్యాణ్కి, దానికి రాయుడు. అడ్డంగా దొరికిపోయాడు, బొక్కలోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో కూడా. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోమారు తన మార్క్ రాజకీయం చేస్తున్నారు. ఆయన ఏం చేస్తారో చెప్పకుండా, నోరు విప్పకుండా పావులు కదుపుతున్నారు. రాజకీయ పార్టీలను డైల్మాలో పెడుతూ విపక్ష పార్టీల నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. సంక్రాంతి నాటికి ఏ పార్టీలోకి వెళ్తారో ఒక స్పష్టత ఇవ్వనున్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే ముద్రగడ పద్మనాభం తనయుడిని ఎన్నికల బరిలోకి దించేందుకు సమాలోచనలు చేస్తున్నారు. ప్రధానంగా ఆయన జనసేన పార్టీలోకి వెళ్తున్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. సంక్రాంతి నాటికి ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలోకి చేరనున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజు అందిస్తారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలోకి వెళ్లేందుకైతే మార్గం సుగమం చేసుకున్నట్లుగైతే తెలుస్తుంది. కొంతకాలంగా అయితే కనుక వైసీపీలోకి వెళతారు, వైసీపీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం అయితే జరిగినప్పటికీ తాజాగా ఆయన తీసుకున్న ఒక స్టెప్ అయితే తీసుకుని రూట్ మార్చారు. ఆయన జనసేన పార్టీలోకి వెళ్తున్నారు. జనసేన పార్టీకి సంబంధించి నేతలతో ఇప్పటికే భేటీలు కానీ సమాలోచనలు కానీ జరుగుతున్న పరిస్థితి. అయితే టీడీపీలోకి వెళ్తారా, జనసేనలోకి వెళ్తారా అనేది అయితే చర్చ అయితే నడుస్తున్నప్పటికీ ఆయనైతే గతం నుంచి టీడీపీ పార్టీని అయితే విభేదిస్తూ వస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన పార్టీలోకి వెళతారు. అటు జనసేన నేతలతో టచ్లో ఉన్నారు. వచ్చే 2-3 రోజుల్లో అటు జనసేనకు సంబంధించిన అధినేతతో కానీ, అటు మనోహర్తో కానీ, అటు నాగేంద్రబాబుతో కానీ చర్చలు అయితే భేటీలోకి అయితే వెళ్ళి ఆయన వచ్చే ఎన్నికల్లో ఆయన కానీ ఆయన కుమారుడు కానీ వచ్చే ఎన్నికల నుంచి అయితే పోటీ చేసే పరిస్థితి. అంటే ప్రధానంగా చూస్తే కనుక ముద్రగడ పద్మనాభం పోటీ నుంచి ఉంటారా లేదా అనేది అయితే అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ ఆయన కుమారుడు గిరి మాత్రం వచ్చే ఎన్నికల నుంచి అయితే పోటీ చేసే పరిస్థితి ఉంది. అంటే వైసీపీ ప్రభుత్వం అయితే అటు తనయుడిని కానీ ఆయన్ని కానీ పోటీలోకి దించుతారు అనే ప్రచారం జరిగినప్పటికీ ఆయనతో ఏ విధమైన సంప్రదింపులు చేయకుండా ఆయన కనీసం గౌరవం ఇవ్వలేదనే ఆయన ముద్రగడ పద్మనాభం అనుచరులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే ముద్రగడ
పద్మనాభన్ అవమానపరిచారు. ఈ నేపథ్యంలోనే ఆయన వేరే పార్టీకి వెళ్ళేందుకైతే అన్ని దారులు సిద్ధం చేసుకున్నట్టు చెప్తుందంటే వైసీపీకి అయితే ఆయన షాక్ ఇచ్చినట్లుగానే ప్రచారం అయితే జరుగుతుంది. అయితే వచ్చే 2-3 రోజుల్లో అయితే కనుక అంటే ఈ సంక్రాంతి నాటికి ఆయన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళి ఇటు వైసీపీకి షాక్ ఇచ్చేందుకైతే ఆయన ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి. తాను కాంగ్రెస్లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఖండించారు. జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తి లేదన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. పార్టీ కోసం పనిచేశాం కాబట్టి టికెట్ కోరుకోవడంలో తప్పు లేదన్నారు. అనంతపురం నుంచి లేదంటే ఎక్కడి నిర్ణయిస్తే అక్కడ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న గురునాథ్ రెడ్డి, టికెట్ ఇవ్వకపోతే ఏ అభ్యర్థి నిలబడినా పూర్తి సహాయక సహకారాలు అందిస్తామన్నారు. పార్టీ వీడే ప్రసక్తే లేదు. రాజశేఖర రెడ్డి గారి కూతురైనా రాజశేఖర రెడ్డి కూతురుగా కాదు, కాంగ్రెస్ పార్టీగా పిలుస్తుంటారు. చంద్రబాబు నాయుడు కుట్ర పన్ని జగన్ కుటుంబాన్ని విడదీసి ఆయన లబ్ధి చెందాలని చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆలోచనలు చేసినా, ఆ కుటుంబంలో ఎన్ని చిచ్చులు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు, అడ్డుకోలేరు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మిగతా పార్టీలు అన్నీ కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని అడ్డుకోలేరు. రావాలా, నన్ను సీట్ ఇస్తే నేను నిలబడతాననే ఆలోచన ఉంది. అందులో నేను కూడా ఒకనే, నేను కూడా మనిషే కదా, నాకు కూడా ఆశలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. నేను గతంలో అనంతపురం నియోజకవర్గంలో పనిచేశాం. ఇక్కడ అనంతపురం నియోజకవర్గ ప్రజలకు, మా కుటుంబానికి విడదీయరానటువంటి సంబంధం ఉంది. పార్టీ ఎక్కడ ఇచ్చినా కూడా అనంతపురం ఇస్తే మంచిది, లేదు ఎక్కడ నిర్ణయించినా మంచిది. ఒకవేళ ఇవ్వకపోయినా కూడా నేను ఏ అభ్యర్థిని ఇక్కడ. కేసినేని నానిపై టీడీపీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు. కేసినేని నాని అవినీతిపరుడని నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. నాని బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పెంత, ఆయన తిరిగి చెల్లించింది ఎంత అని ఆయన నిలదీశారు. తాను తీసుకున్న బ్యాంకుల అప్పుల వివరాలు కేసినేని నాని చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. గెలిచిన కాంతి కూడా ఇతను ఒక శాడిస్ట్ పద్ధతిలో బిహేవ్ చేస్తున్నాడు. శాడిస్ట్ పద్ధతిలో బిహేవ్ చేస్తుంది. మీరు చూసుకోండి, ఇవాళ కేసీఆర్ నాని పార్టీ మారాడని చెప్పడం కాదు. గుంటూరు పార్లమెంట్ సభ్యులు గల్లాజీ గారు ఒక జెంటిల్మెన్, లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఇతర కమిటీల్లో కానీ పక్కన ఉన్నటువంటి జేడీఎంకి మెంబర్గా వేసాడు. కానీ ఏ రోజు కూడా ఈ శాడిస్ట్ నానిని ఏ రోజు చేయలేదు చంద్రబాబు గారు. 14 నుంచే ఇతన్ని దూరం పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు 100 దేశాల ప్రజలు అండగా ఉంటే చంద్రబాబు నాయుడు దీక్షతో, చంద్రబాబు నాయుడు ఇచ్చిన పీఫారంతో ఎంపీ అయినటువంటి గోడవి చంద్రబాబు గారి మీద అక్రమ కేసు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద కానీ వెళ్ళావా? చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టినటువంటి సిఐడి వాళ్ళ మీద కానీ వెళ్ళావా? నేను చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టిన జగన్మోహన్ రెడ్డి, సైకోరెడ్డి అని ప్రెసిడెంట్ పెట్టి తిట్టావా? నీకు దమ్ము లేదు. పెద్ద ఇంటి వాసాలు లెక్క పెట్టేవాడివి. నువ్వు ఎక్కడ ఉంటే వాళ్ళకే ఎసరు పెడతావు తప్ప శత్రువులకి ఎసరు పెట్టావు. ఇవ్వాలంటే అబ్బా కొడుకులా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని పడుకొని అబ్బా కొడుకులా అంత కొవ్వు బలిసి కొట్టుకుంటున్నాడు. 2 సార్లు నిన్ను. వైద్య ఆరోగ్య శాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని, సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ ఎంటి కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిన వారికి వేతనాలు వేయలేదా అని ప్రశ్నించారు. అబద్ధాల పునాదాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఐటీ రంగంలో గత 60 ఏళ్లలో 3.23 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో 10 లక్షలకు పైగా ఇచ్చిందని పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి గారిని నేను ఒక్కటే అడగదలుచుకున్నా. పోయిన ఎన్నికలలో ఏమని చెప్పిర్రు? కేసీఆర్ గారి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు, ఈ 10 సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని పదే అబద్ధాల ప్రచారం చేసిర్రు. మరి నేను అడుగుతా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని, మరి జనవరి 4th రోజు మీరు జీతాలు వేసిరు కదా మీరే, మరియు మేము ఉద్యోగాలు ఇచ్చిన 1,60,063 మందికి
మరి మీరు జీతాలు ఇచ్చిండ్రా ఇయ్యలేదా? మీరు అబద్ధాల పునాది మీద ఇలా ప్రభుత్వంని ఏర్పాటు చేశారు. ఇవాళ మీరు యావత్ తెలంగాణ ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. నిజము గడప దాటి లోపల అబద్ధం ఊరు మొత్తం చుట్టి వస్తుంది అన్నట్టుగా వాళ్ళ మాటలు నమ్మిరు జనం. వీళ్ళు అబద్ధాల కోరు మీద ప్రభుత్వం ఏర్పాటు చేసిర్రు. మేము ఉద్యోగాలు ఇయ్యలే అని అబద్ధాలు చెప్పినరు. ఇవాళ మేము ఇచ్చిన 1,60,63 మందికి ఇవాళ జీతాలు వేసింది రేవంత్ రెడ్డి గారే కదా, వాళ్ళ ప్రభుత్వమే కదా మేము ఇస్తే. మరి ఇది నిజం కాదా? ఎన్ని ఆదివాసీల ఆత్మబంధువు హైమన్ డాఫ్ బెట్టి ఎలిజబెత్ నూతన మ్యూజియాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామస్తులు మంత్రి సీతక్కకు గుస్సాడి నృత్యంలో ఘనస్వాగతం పలికారు. ముందుగా సీతక్క హైమన్ డాఫ్ బెట్టి ఎలిజబెత్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైమన్ డాఫ్ అంటే తనకు చాలా గౌరవమని, అణగారిన వర్గాల కోసం పనిచేసిన వాళ్ళని గుండెల్లో పెట్టుకుని చూస్తామన్నారు మంత్రి సీతక్క. చారిత్రాత్మకమైనటువంటి టూరిస్ట్ ప్లేస్గా కూడా భవిష్యత్తులో తయారు చేయడం కోసం నేను ఇక్కడ ఒక ఆదివాసీ బిడ్డగానే కాకుండా నాకుండే అటువంటి అవకాశాలను బట్టి ఇన్ఛార్జ్ మినిస్టర్గా కూడా ఇక్కడికి నాకు అవకాశం ఉంది కాబట్టి, అదేవిధంగా హైమన్ డాఫ్ గారు అంటే నాకు ఎంతో ప్రేమ అభిమానము. అలాంటి మహనీయులు ఇంకా ఇంకా పుట్టాలి, అలాంటి వాళ్ళు ఉంటేనే ఇంకా వెనుకబాటుతనం ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా మరి రూపుమాపగలుగుతాము. కాబట్టి ఈ హైమన్ డాఫ్ గారి యొక్క వారి యొక్క జీవిత చరిత్రను మేము చదివి ఎట్లయితే వారికి ఘనమైన నివాళులు అర్పించుకొని వాళ్ళ చరిత్రను భవిష్యత్ తరాలకు అందిస్తున్నామో, భవిష్యత్తులో ఈ అణగారిన వర్గాల కోసం ఆదివాసుల కోసం ఎవరు పనిచేసినా మా గుండెల్లో పెట్టుకుంటాము. ప్రాంతాన్ని చారిత్రాత్మకమైనటువంటి టూరిస్ట్ ప్లేస్గా కూడా భవిష్యత్తులో తయారు చేయడం కోసం నేను ఇక్కడ ఒక ఆదివాసీ బిడ్డగానే కాకుండా నాకు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు కానీ ఆలోచనలు చేయడం లేదని విమర్శించారు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేసుకోవచ్చునని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అసలు కాళేశ్వరం అంశాన్ని పట్టుకుని కాంగ్రెస్ ఎందుకు పాకులాడుతోందని ప్రశ్నించారు. ఇంత పెద్ద నిర్మాణంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయన్నారు. కాళేశ్వరం నుంచి నీటి విడుదలై కాంగ్రెస్ సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు అవుతుందని, కానీ వారు కాళేశ్వరం గురించి తప్ప రైతుల గురించి మాట్లాడడం లేదని విమర్శించారు. రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడాల్సిన అవసరం ఉందని పోచారం వ్యాఖ్యానించారు. కానీ ఈ ప్రభుత్వానికి ఎందుకో మరి వచ్చినప్పటి నుంచి 40 రోజులు అయిపోయింది, ఆరోపణలు చేయడం తప్పితే ఆలోచన చేస్తలేరు. నేను అనుభవజ్ఞ చెప్తున్నాను, 47 సంవత్సరాలుగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద అనుభవం నాకు ఉంది. ఒక్క టీఎంసీ నీరు సద్వినియోగపరుచుకుంటే 10,000 ఎకరాల పంట పడుతుంది. వరి పంట అయితే అది ఆరుతడి పంట అయితే 15,000 ఎకరాలు పడుతుంది. ఇవాళ వరి పంటకి అలవాటు పడ్డటువంటి రైతాంగాన్ని నీరిస్తే ఇలా చూడండి, మల్లన్న సాగర్లో 13.81 టీఎంసీ ఈరోజు ఉంది. అనంత సాగర్లో 1.5 టీఎంసీ ఉంది. రంగనాయక్ సాగర్లో 1.5 టీఎంసీ ఉంది. ఈరోజు నీళ్ళు వదిలిపెట్టకుండా, నిర్ణయాలు తీసుకోకుండా పొలాలన్నీ పడవ పెట్టారు. ఏం కోపం ఇది దేనికోసం?